మన మానసిక ఆరోగ్యానికి మరియు ప్రకృతిలోని పంచభూతాలకు మధ్య విడదీయలేని సంబంధం ఉంది. మన శరీరం, మనస్సు ఈ 5 తత్వాలతోనే నిర్మితమయ్యాయి. ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. భూమి ఆత్మకు ఒక ఆకారాన్ని, భౌతిక ఉనికిని ఇస్తుంది. నీరు ఆత్మలోని భావాలను, ప్రేమను ప్రవహింపజేస్తుంది. అగ్ని ఆత్మలోని సంకల్ప శక్తిని, ఆకలిని, వెలుగును సూచిస్తుంది. వాయువు ఆత్మకు మరియు శరీరానికి మధ్య శ్వాస అనే వారధిని నిర్మిస్తుంది. ఆకాశం ఆత్మ స్వేచ్ఛగా విహరించే అనంతమైన ప్రదేశం. పంచభూతాలను మనం బయట నియంత్రించలేము కాని మన శరీరంలో వాటి ప్రభావాన్ని సమతుల్యం, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ప్రకృతిలో గాలి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి తుపానులా వస్తుంది, మరికొద్ది సేపటికి ప్రశాంతంగా మారుతుంది. అగ్ని ఒకసారి ప్రజ్వరిల్లుతుంది, తర్వాత చల్లారుతుంది. మన భావోద్వేగాలు కూడా అంతే. కోపం వచ్చినప్పుడు మనం అరుస్తాం, ఆవేశపడతాం. కాని కొద్దిసేపటి తర్వాత ఎందుకు కోప్పడ్డాను అని బాధపడతాం. అంటే ఆ కోపం మనలో శాశ్వతంగా ఉండదు. అది ఒక మేఘంలాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ కోపం వచ్చిన ఆ క్షణంలోనే నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను అని మిమ్మల్ని మీరు గమనించగలిగితే అదే అతిపెద్ద విజయం. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే ఆ మాటను మనసులో పదే పదే తలుచుకుంటూ ఆ బాధను మనమే బంధిస్తాం. ఆ భావోద్వేగం వెళ్ళిపోవాలని చూస్తున్నా మనం దానిని జ్ఞాపకాల రూపంలో పట్టుకుని ఉంటాం. ముక్తి అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. జరుగుతున్న సంఘటనలకు, వస్తున్న భావోద్వేగాలకు మీరు కేవలం ఒక సాక్షిగా, అబ్జర్వర్ మారడమే ముక్తి.